అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పాజిటివ్గా హ్యాపీగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరు ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎవరైనా ఎమోషన్లో ఉంటే వాళ్ళు ఫీల్ అవుతుంటే ప్లీజ్ అండి వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియో వాళ్ళకి 1% అయినా రిలీఫ్ ఇస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేయడమే మీరు ఇది జనరల్ రీడింగ్ రెసినేట్ అయితే అది మీది, రెసినేట్ కాకపోతే మీది కాదు అని వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నెంబర్ పైన డిస్ప్లే ఉంటుంది, అదర్వైజ్ కింద వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. పర్సనల్ రీడింగ్ కోసము, పెయిడ్ రీడింగ్ అనమాట. అలానే వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, వారు వీరు అని ఏమీ లేదు. టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడు మీ కళ్ళ ముందుకు వస్తే అప్పుడు చూడొచ్చు, దానికైతే ఒక టైం అంటూ అయితే ఏమీ లేదు. మీకు ఖచ్చితంగా పాయింట్స్ అయితే రెజినేట్ అయితే అవుతాయి, ఏదో 1-2% రెజినేట్ కాకుండా ఉంటాయి, మిగతా అన్నీ రెజినేట్ అవుతాయి. ఒకవేళ దాంట్లో కూడా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, ఓకేనా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎనర్జీ మీరు కూడా తీసుకున్నట్టు ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ మీరు కూడా క్లైమ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి ఒక మెసేజ్ వచ్చింది, మీ పర్సన్ నుంచి మీకు ఎట్లాంటి ఒక మెసేజ్ వచ్చింది, మీ పర్సన్ నుంచి మీకు ఎట్లాంటి ఒక మెసేజ్ అయితే వచ్చింది చూద్దాం. Thank you God, thank you angels, thank you divine. Please give accurate reading. Angels, please guide me. ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము ఎట్లా ఉన్నాయో. ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాం. మా వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి యూనివర్స్, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. బాటమ్ డెక్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్, వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అండి. మీరు చేసిన ఒక దానికి రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మీ విషెస్ ఖచ్చితంగా ట్రూ అవుతాయి, మీరు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. మీరు చేసిన వర్క్కి ఎమోషనల్ స్టెబిలిటీ కూడా వస్తుంది రిలేషన్లో అయితే. అండ్ మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఏదైతే యూనివర్స్ ఇచ్చిందో దానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఖచ్చితంగా. అండ్ మనకు వచ్చిన కార్డ్స్ మీరు వచ్చేసి ఎట్లాంటి ఒక కరెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పచ్చు. అండ్ డివైన్ మీకు వచ్చేసి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని అయితే వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా క్రియేటివిటీని పెంచుకోండి. మీరు ఏదైతే కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో కొంతమంది వాటికి వెళ్ళండి అండ్ అవి నేర్చుకోండి, ఫుల్ఫిల్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు స్పిరిచువల్గా డివైన్ వచ్చి మీకు ఆఫర్ అనేది ఇస్తున్నారు అండ్ ఆఫర్ అనేది తీసుకోవచ్చు, డివైన్ ఇచ్చే ఆఫర్. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి గుడ్ న్యూస్ వస్తుంది. యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో యూనివర్స్ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఇప్పించబోతుంది. ఖచ్చితంగా మీరు కన్సీవ్ అయితే అవుతారండి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అట్లనే ఇక్కడ మీ పర్సన్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు మంచి బ్లిస్ఫుల్ రిలేషన్షిప్లో ఉండాలని అయితే అనుకుంటున్నారు. హ్యాపీ ఫీలింగ్ ఇన్నర్ లోపల నుంచి, మనసు లోపల నుంచి వచ్చి హ్యాపీ ఫీలింగ్స్తో ఉండాలి. మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ అయినాయని చెప్పి మంచి హ్యాపీ మూమెంట్లో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 2 విషయాల్లో జగ్గులైతే అవుతున్నారు. ఎందుకని అంటే మీరు డిసిషన్ తీసుకోవడానికి చూడలేకపోతున్నారు. అంటే ఎటు వెళ్ళాలి అని ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎటు వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఏది చెప్పాలంటే ఇది ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉందా, ఇది ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉందా, ఎటు వెళ్ళాలి, ఇటు అయితే ఇటు వెళ్తే ఎలా ఉంటుంది, ఇటు వెళ్తే ఎలా ఉంటుంది అని అయితే లాక్ అయిపోయిన సిచ్యువేషన్లో ఉన్నారు.
అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్ టర్మ్ వ్యూ అంటే ఏంటంటే చెప్పే కదా, స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీకు మంచి రిజల్ట్ రావాలి, వస్తే ఎలా ఉంటుంది అని అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే దేని గురించి అని చెప్పాలంటే ఇప్పుడు డబ్బుల కోసము ఉంది కానీ బట్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా వస్తుంది, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందా లేదా అని కూడా అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు విక్టరీ కోసం అంటే ఒక సక్సెస్ కోసము 10 మంది నేమ్ ఫేమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే మీకు సెల్ఫ్ నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు చేసే ప్రొఫెషనల్ వైజ్ కానీ లేదంటే మీరు ఎట్లా ఉన్నా సరే అది దాని గుర్తింపు తెచ్చుకోవాలని అయితే వెయిట్ చేస్తున్నారు. పబ్లిక్ రికగ్నైజేషన్ అంటే నలుగురు దృష్టి మీ మీద పడాలని చూస్తున్నారు. అంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం, అంతేగాని వేరేలా తీసుకోవద్దు దాన్ని. ఓకే, ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్. అండ్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎట్లా ఉన్నాయి చూద్దాం. మా వ్యూయర్స్ ఒక పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి యూనివర్స్, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. బాటమ్ డెక్ వచ్చేసి ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు. ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఐసోలేషన్లో ఉన్నారు. అంటే చాలా బాధపడుకుంటూ చాలా అసలు ఎవరికి చెప్పుకోలేని పొజిషన్లో అయితే ఉన్నారు. బికాజ్ ఆఫ్ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడము అండ్ చాలా వరీ అవుతున్నారు. పోవర్టీ, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా. అంటే బాధనైతే పడుతున్నారు, అంటే ఎవరికి చెప్పలేక. ఫైనాన్షియల్ లాస్ అయితే ఎవరికి చెప్తారు, తిడతారు కదా ఎవరైనా సరే. సో అట్లాంటి ఒక కండిషన్లో ఉన్నారు మీ పర్సన్. చూస్తున్నారు కదా, వెరీ సాడ్ ఎనర్జీ అండ్ వెరీ డిప్రెసివ్ ఎనర్జీ. చూడండి ఎట్లా ఉన్నారో, స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు, ఏం చూడలేకపోతున్నారు, కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారు. బట్ కమ్యూనికేషన్ ఉంది, యాక్షన్ తీసుకోవాలని ఉంది, కానీ ఆ ప్లేస్లో నుంచి అయితే జరిగి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. చుట్టూతో బౌండరీస్ ఉన్నాయి, అన్ని ఫుల్ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి మొత్తము. అట్లా ఎవరో బంధించేసినట్టు పడి ఉన్నారు, మెంటల్లీ డిస్టర్బ్డ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే ఫెయిల్యూర్, అంటే లాస్ అయి ఉన్నారు కదా, ఇక్కడ బాటమ్ డెక్ చూస్తున్నారు కదా, లాస్ అయి ఉన్నారు కాబట్టి ఎట్లా బయటపడాలి దీని నుంచి అనే ఆలోచనలో అయితే ఉన్నారు. వెరీ డిసప్పాయింట్మెంట్, వెరీ లాస్లో ఉన్నారు. ఫైనాన్షియల్ లాస్ అండ్ డిప్రెషనల్ లాస్, మెంటల్ లాస్లో ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చి మేనిఫెస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. అంటే ఇక్కడున్న ఈ పొజిషన్ ఎమోషనల్లీ వైజ్ వచ్చేసి హీల్ అయ్యి అండ్ ఇక్కడ మెజిషియన్ అయి ఉన్నారు. అంటే యాక్షన్ చెయ్యాలి, యాక్షన్ క్రియేట్ చేసుకోవాలి, నాకు నేనే క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా ఉన్న పొజిషన్ నుంచి నేనైతే బయటికి రావాలని అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. అట్లనే విల్ పవర్ తోటి నేను ఏదైనా చేయగలను, నేను క్రియేట్ చేసుకుంటాను, నా ఓన్ దారులు నేను క్రియేట్ చేసుకుంటానని చెప్పి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా. వెరీ గుడ్ ఎనర్జీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ కార్డ్ వచ్చింది. న్యూ బిగినింగ్స్ కోసం న్యూ పాసిబిలిటీస్ ఖచ్చితంగా వీళ్ళకి ఉన్నాయి. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్కి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంది. అండ్ ఇన్డిసిప్లైన్ పర్సన్ అని చెప్పొచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ప్రాస్పెరిటీ ఉంది ఖచ్చితంగా, గ్రోత్ ఉంది. బట్ ఇన్డిసిప్లైన్ విలేజ్ బాయ్ స్టైల్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఎట్లా అంటే ఒక మనిషి ఎవరిదైనా అడ్వైస్ తీసుకొని పోతే అది బాగుంటుంది, సక్సెస్ లీడ్ అవుతుంది. అదే దానిలో ఎట్లా పడితే అట్లా ఒక ప్లానింగ్ లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా వెళ్ళిపోతే లైఫ్లో అంతా అటర్ ఫ్లాపే అవుతుంది కదా. సో అట్లాంటి ఒక రిస్కీ పొజిషన్కి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. వెనకాల అవేర్ చేస్తుంది డాగ్ వచ్చేసి. చూడండి ఎందుకని అవేర్ చేస్తుంది అంటే మీరు రిస్క్లో పడతారు జాగ్రత్త అని చెప్తుంది. బట్ అది ఎవరైనా చెప్పొచ్చు, మన ఇంట్లో ఉన్న మన పేరెంట్సే చెప్పొచ్చు, లేదా మన చుట్టూతో ఉండే ఫ్రెండ్సే చెప్పొచ్చు. ఆ ఎవరైతే చేస్తారో మిమ్మల్ని, వాళ్ళ మాటలు కొంచెం కేర్ చేయండి. కేర్ చేస్తే సక్సెస్ అనేది మీకు ఉంటుంది ఖచ్చితంగా. అండ్
ఇక్కడ వచ్చి మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి, ఎటు చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ ప్రొఫెషనల్ వైజ్లో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయండి. ఒక్క డెసిషన్ అనేది తీసుకోండి, రెండింటి పడవల మీద కాళ్ళు వేయొద్దండి. వేస్తే జగులు అవుతారు, జగులయ్యి తర్వాత ఎటు తీసుకోవాలో ఎటు వెళ్ళాలో అని ఆలోచించలేని పొజిషన్కి వెళ్ళిపోతారు. సో మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఇక్కడ ఎలాంటి రాసులు ఉన్నాయి అంటే కప్స్ మీద వచ్చేసి చూస్తున్న మా వ్యూయర్స్ వచ్చేసి ఇక్కడ కప్స్, పెంటికల్స్, వ్యాండ్స్, స్వర్డ్స్ 4 ఎనర్జీస్ ఉన్నాయి. ఎయిర్, ఎర్త్, ఫైర్, వాటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ మీనరాశి, తులారాశి, టారస్ ఇంకా సింహరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి స్కార్పియో, జెమిని అంటే వృశ్చిక రాశి, మిథున రాశి వాళ్ళు అండ్ మిథున రాశి అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్రికాన్ ఉంది. ఓకే, ఈ రాశుల వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ఏదైతే ఉందో ఈ రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి, ఉన్న ఎనర్జీలోనే ఉండకుండా కొంచెం బయటకు రండి, హీల్ అవ్వండి. అట్లనే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ వచ్చి మీకు ఎలాంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా వ్యూయర్స్ ఒక పర్సన్ మా వ్యూయర్స్కి ఎట్లాంటి ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు, ఎట్లాంటి సిచ్యువేషన్ కావచ్చు, కాంటాక్ట్ ఉన్న సిచ్యువేషన్ అయినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా సరే మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ ఎట్లాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మా పర్సన్స్ తోటి, మా వ్యూయర్స్ తోటి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. రెండు కార్డ్స్ పడినాయి, తీసుకున్నాం. చూడండి, ఇందాక వచ్చిన స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు, మిమ్మల్ని ఉండొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఉంటే కనుక అదే పొజిషన్లో మిమ్మల్ని ఉండొద్దు అని చెప్తున్నారు. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ కప్స్ మళ్ళీ వచ్చేసింది. 9 ఆఫ్ కప్స్ మిమ్మల్ని సక్సెస్ కోసం వెయిట్ చేయమంటున్నారు. అండ్ అట్లనే మంచి కార్డ్ వచ్చింది చూడండి, మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సినారియోనే కనపడుతుంది. సో ప్లీజ్ చూడండి, అంత మంచి కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఒక కాన్ఫిడెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్నెస్ అంటే మీకు మీరు చేసే పనికి ఫోకస్ చేయమని చెప్తున్నారు. ఖచ్చితంగా లైఫ్ మీద జీలుండి వర్క్ చేయమంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఒక మదర్లీ కేరింగ్ లాగా చూసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్. అలానే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ డ్రీమ్స్ అన్నీ ట్రూ కావాలి అంటే మీకు సక్సెస్ రావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక ఎమోషనల్ స్టెబిలిటీని కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ వచ్చి. అండ్ ఒక లగ్జరియస్ లైఫ్ని కూడా ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు మీరే కరేజ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఒక మీ పవర్ని మీరు యూజ్ చేయండి, అంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు తీసుకోండి. అంటే కానీ డీలాగా కూర్చోవద్దు, మీరు కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఖచ్చితంగా కూర్చోవద్దు అని చెప్తున్నారు. ఫోకస్ చేయండి మీ లైఫ్ మీద అని చెప్తున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ వచ్చి చూడండి, రీయూనియన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ జరిగే అవకాశం ఉంది. రీకన్సిలేషన్ అండ్ విత్ ర్యాపిడ్ స్పీడ్ అనమాట. యాక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది ట్రూగా. మీరు ఏదైతే దానికోసం వెయిట్ చేస్తున్నారో కాంటాక్ట్లోకి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమైనా నడుస్తున్నట్లయితే వాళ్ళకి వచ్చేసి చేంజ్ అనేది జరుగుతుంది. మేనిఫెస్ట్ చేయండి, త్వరగా డెసిషన్స్ అనేవి మూవ్ అవుతాయి, ట్రావెల్ అవుతూ మీ దగ్గరకు వస్తాయి. మేనిఫెస్ట్ చేయడం వల్ల ఎయిర్లో డెసిషన్స్ అనేవి తొందరగా స్పీడ్గా ట్రావెల్ అయ్యి మేనిఫెస్ట్ చేయడం వల్ల మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ప్రోగ్రెస్ చూపించాలనుకుంటున్నారు. తను ఇన్ని రోజులు చేసిన ఈ శ్రమకి ప్రోగ్రెస్ చూపించాలనుకుంటున్నారంటే ఒక సక్సెస్ని అయితే మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు.
ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. అంటే మీరు వారు కలిసే ఒక మంచి టైం ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారు కదా. ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ కమ్యూనికేషన్ అయితే చేయాలి, హ్యాపీనెస్ ఇవ్వాలి మీకైతే అని ఎదురు చూస్తున్నారు. అండ్ స్టార్ కార్డ్ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా మంచిగా ఆలోచించి మీతో అయితే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ నమ్మకం అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ రెజన్వేషన్ అంటే ఖచ్చితంగా మీతో కలవాలి అని అయితే అనుకుంటున్నారు. స్పిరిచువల్గా కూడా వెళ్ళాలి, మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. స్పిరిచువల్ వేలో కూడా వెళ్ళాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు నీకు ఏ మెసేజ్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది, మనకి ఏమి బాధపడద్దు అని చెప్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో మీరు కూడా ఉండద్దు అని చెప్తున్నారు. మూవ్ ఆన్ అవ్వండి అంటున్నారు. అంటే స్టిల్ స్టక్డ్ పొజిషన్లో ఆలోచించుకుంటూ ఉండద్దు అని చెప్తున్నారు. మీ వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నారు. ఇన్నర్ స్ట్రెంత్ తీసుకొని దాని మీద హీల్ అవుతూ ప్రోగ్రెస్ అనేది చేయమని చెప్తున్నారు. సెలబ్రేషన్స్ టైం ఖచ్చితంగా వస్తుంది అని మీకు డబుల్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, డబుల్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే స్టార్ కార్డ్ వచ్చేసింది. ఇంకేముంది, అంతా కూడా హ్యాపీ మూమెంట్స్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ రాసులు వచ్చేసి సింహ, మీనా, తర్వాత కుంభరాశి వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ అంటే సాగిటేరియస్ కూడా ఉన్నారు. క్యాన్సర్ ఉంది. ఇంకా వచ్చేసి పైసెస్ మీనరాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశి వాళ్ళు ఉన్నారు, అట్లనే ఏరిస్ వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, సాగిటేరియస్ ఉన్నారు. ఓకే, కర్కాటక, ధనస్సు రాశి, కుంభరాశి వాళ్ళు. ఓకేనా, వృషభ, కుంభరాశి అండ్ ధనస్సు రాశి, మీనరాశి వాళ్ళు అండ్ సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది అన్నమాట మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్న ఒక మెసేజ్ అండ్ గైడెన్స్. చూసే ముందర లవ్ మెసేజెస్ చూద్దాం. లవ్ ఒరాకిల్స్ చూద్దాం. లవ్ మెసేజెస్ కాదు, లవ్ ఒరాకిల్స్ చూద్దాం. డివైన్ మీకు లవ్ ఒరాకిల్ డివైన్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. లవ్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. ఫ్రీడమ్ చూస్తున్నారు కదా. దెర్ ఈజ్ నథింగ్ స్టాపింగ్ యూ, ద పాత్ ఈస్ క్లియర్ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బీ. మీరు ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది, ఏ పని చేసే అయినా హక్కు ఉంది. అది మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా మీరు అనుకుంది చేయండి అని చెప్తున్నారు లవ్ గురూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్. ట్రాన్స్ఫర్మేషన్ అక్కర్స్ త్రూ యాక్సెప్టెన్స్. వన్స్ యూ యాక్సెప్ట్ ది కరెంట్ సిచ్యువేషన్ ఇట్ విల్ ఆటోమేటికలీ ట్రాన్స్ఫార్మ్. మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా నమ్మండి. వన్స్ ఒకసారి కనుక మీరు డివైన్కి ఇది వదిలేస్తే ఖచ్చితంగా మంచి అనేది మీకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నారు. అండ్ imagine all unwanted thoughts dissolving into light, creating room for new opportunities and possibilities for your life. మీరు పనికిరాని ఈ ఆలోచనలల్లో ఆలోచించుకుంటూ వెలుతురుగా ఉన్న రూమ్ని మీరు చీకటిగా ఉన్న రూమ్ని అట్లనే చీకటిగా ఉంచొద్దు, దానిలోకి వెలుగు తీసుకురండి. కొత్త ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడండి. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. మీకు మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి చేంజ్ అవడం. ఇఫ్ యూ కుడ్ do anything, what you would it be? The answer dwells in your heart, not in your mind, for the heart is the gateway to the soul. మీరు ఏది చేసినా కూడా దానికి ఆన్సర్ అనేది ఎట్లా వస్తుందంటే హార్ట్ నుంచి వస్తుంది, అంతేగాని ఒక మైండ్ నుంచి అయితే రాదు.
మీరు ఏది చేసినా సక్సెస్ఫుల్గా మీ హార్ట్ త్రూ చేయండి. అది మీ సోల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మైండ్ కాదు కనెక్ట్ అయ్యేది, హార్ట్ మాత్రమే సోల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని నుంచి మంచిగా ఆలోచన చేయండి. హార్ట్ ద్వారా ఒక నిర్ణయం అయితే తీసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రూట్ అనేది అయితే ఏర్పడుతుంది. అండ్ లాస్ట్ వన్ మోర్ కార్డ్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ నౌ టు టేక్ ఏ స్టెప్ బ్యాక్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఎలోన్. ఖచ్చితంగా వెనక్కి తగ్గి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకని అంటే అది మీకు మంచి చేసే ఒక టైం అంట. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ యువర్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్. మీరు ఇక్కడ కూడా అదే వచ్చింది. మీరు కనుక వేరే పనికిరాని వాటి గురించి ఆలోచించారు అంటే చూడండి, నవ్ ఈజ్ ద టైమ్ టు గివ్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు టైం ఇచ్చుకునే ఒక టైం వచ్చింది. అంటే ఒక మంచి మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకునే ఒక టైం వచ్చింది. మీకు చెత్త ఆలోచనలు కాకుండా మంచిగా ఆలోచన అయితే చేయండి. అండ్ మీకు యూనివర్స్ హెల్ప్ అయితే చేస్తారు. ఓకే, ఇవి లవ్ ఒరాకిల్ మెసేజెస్. అండ్ యూనివర్స్ మెసేజ్ ఏంటి అనేది కూడా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పర్సన్కి ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ గివ్. మ్యూచువల్ కూడా చూద్దాం. ఇది మీది చూస్తున్నారు కదా, డివైన్ ఆరెంజ్ వచ్చింది అండ్ రెన్యూవర్డ్ కనెక్షన్స్ వచ్చింది. ఖచ్చితంగా కనెక్షన్స్ అనేవి రెన్యూ అవుతాయి. ఆరెంజ్ కలర్ యూస్ చేసుకోండి. రికన్సిలేషన్ ఖచ్చితంగా ఉంది. అండ్ స్పిరిట్ గైడ్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఆరెంజ్ కలర్ యూస్ చేయండి. ఫర్గివ్నెస్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ వచ్చి రెయిన్బో కలర్స్ యూస్ చేయాలి. సోల్తో కనెక్ట్ అవుతూ ఉంటారు అప్పుడు. అండ్ రెడీగా ఉండమని చెప్తున్నారు ఏంజల్స్ వచ్చేసి. ప్రతిదానికి రెడీగా ఉంటే హ్యాపీ మూమెంట్ మనది అవుతుంది. అండ్ మ్యూచువల్గా వచ్చేసి యువర్ డిజైర్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. మీ కలలు త్వరగా నెరవేరబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా నమ్మకంతో ఓర్పుతోటి ఉండండి. అండ్ సక్సెస్ అయితే ఎదురు చూస్తారు. వైజ్ డెసిషన్, కరెక్ట్గా డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఇద్దరు కలిసి మంచి నిర్ణయం అయితే తీసుకోండి. యాక్యురేట్గా తొందరపడుకొని నిర్ణయం తీసుకోవద్దు. మంచిగా ఆలోచించండి. దాన్ని ఎట్లా అమలుపరుస్తారో అట్లా అమలుపరచండి. ఖచ్చితంగా మీకు ఏంజల్స్ సపోర్ట్ ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఏంజల్స్ బ్లెస్ చేస్తున్నారో. మీకు ప్రొటెక్ట్గా ఉన్నారు మీ ఇద్దరికి, మీ పర్సన్కి, మీకు. సో గో విత్ ద ఫ్లో. మంచిగా ఆలోచన చేసుకోండి. మంచిగా మీ డిజైర్స్ని, మీ కళల్ని మీ సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ మళ్ళీ ఒక వీడియోలో అయితే కలుసుకుందాము. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఇగ్నోర్ చేయొద్దు. లైక్ చేసి చూడండి వీడియో, మర్చిపోతారు తర్వాత మళ్ళా. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ సో మచ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీతో ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీరు చేసే ప్రతి పనిలో ఏంజల్స్ సక్సెస్ అనేది ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీ అందరికీ సో మెనీ గ్రాటిట్యూడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.